లైఫ్ విత్ భావన ఛానల్. ఈ రోజు మేము కుమిలి వచ్చామన్నమాట. కుమిలిలో ఎప్పుడో పురాతన కాలం నుంచి కట్టిన ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం పేరు శ్రీ శ్రీ రామలింగ చౌడేశ్వర స్వామి వారి దేవాలయం అంట. ఇది కుమిలిలో ఉంది. ఆ లోపలికి వెళ్ళి మనం చూద్దాం ఎలా ఉంది ఏంటని. కానీ ఈ దేవాలయం అనేది ఎప్పుడో మన బ్రిటిష్ వారు పూర్వకాలంలో ఉండేవారు కదా, అప్పటి నుంచి దేవాలయం అనేది ఉండేదంట. ఇదిగోండి కుమిలి విజయనగరం డిస్ట్రిక్ట్ లో ఉందన్నమాట. ఇదిగోండి అన్ని చూపిస్తాను గుడిలో మొత్తం. గుడి ఎప్పటి నుంచి ఉంది ఏంటని కొంచెం చెప్తే మా పిల్లలకి మేము ఏదైనా పాఠం చెప్పేటప్పుడు ఇలా ఇలా ఎగ్జాంపుల్స్ అవి తీసుకొని చెప్తాము. అంటే ఈ గుడి ఎప్పటి నుంచి ఏ సంవత్సరం నుంచి? 315 సంవత్సరాల నుంచి ఈ గుడి ఉందమ్మా. అమ్మ ఇక్కడ గుడి శ్రీ శ్రీ రామ చౌడేశ్వర లింగ స్వామి వారి అదేనా? ఓకే. ఈ గుడిలో మీరు ఉంటారమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? మా తాతల నుంచి. మీ తాతల నుంచి అంటే మీ తాతల నుంచి అలా మీ కుటుంబానికే ఒక తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఈ స్వామివారిని ఏ రోజు దర్శించుకుంటారు? రోజు వస్తారా జనాలు? అంటే అదే శివాలయం అంటే ఎక్కువ మంది సోమవారం అనేది వస్తారు కదా, సోమవారం ఎక్కువ మంది వస్తారా? పెళ్లి రోజులు అలాంటప్పుడు వచ్చి దర్శించుకొని స్వామివారిని వెళ్ళిపోతారు అనమాట. అంటే ఇక్కడ స్వామివారు వెలిసారా కట్టించారమ్మా? ఇక్కడేనా? ఇక్కడే దొరికారా లేకపోతే నదిలో? ఇక్కడేనా? ఇది విజయనగరంలో పైడిపల్లి అమ్మవారు ఉన్నారు కదా, అక్కడ ఎలా అమ్మవారు వెలిసారో ఇక్కడ కూడా ఆయన. ఓకే అమ్మ. మీరే ఉంటారు మరి గుడి క్లీనింగ్ అంతా ఎవరైనా చేస్తారా? గుడి క్లీనింగ్ మనుషులు పెట్టి చేయించుకోండి. అంతా మీరే వచ్చింది అంతా మీరే, ఎందుకంటే ఇది గవర్నమెంట్ సంబంధించింది కదా, మీదేనా? మీకు సంబంధించింది కాబట్టి మీకు. ఇదిగోండి మన శివయ్య లోపల ఉన్నారు. ఎక్కడే వెలిసారంట మన శివయ్య. చూడండి. హరహర మహదేవ శంభో శంకర, ఓం నమ శివాయ. స్వామి చూసారండి మన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వామివారు ఎక్కడే వెలిసారంట కుమిలిలో. ఈ గుడి అయితే 315 సంవత్సరాల నుంచి ఉందంట. ఈ గుడిని వీళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. ఇది గవర్నమెంట్కి సంబంధించింది కూడా కాదంట. ఇగోండి శివలింగం పువ్వులు అంటారు కదా, అది ఈ చెట్టే. అది ఒకసారి అందులో పువ్వు తీసి చూద్దాం అనమాట, అవి ఎలా ఉంటాయి ఏంటని. మేడం ఒక ఫ్లవర్ తీసి చూపించండి. లోపల ఇగో ఇదేనా మేడం? ఇగోనా శివుడి ఫ్లవర్స్ అంటారు ఇవేనా? ఓకే ఓకే. లింగాకాయలాగా ఇలా వస్తది, అంటే పైన ఇలా సర్పంలా ఉండి ఆ లోపంలో శివలింగం లాడుతుంటది అనమాట. ఓకే ఇగోండి. పువ్వు